కేజీ మైదా పిండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేకరీలో దొరికే హోమ్ మేడ్ బిస్కెట్స్ కిడ్స్ కి చాలా ఇష్టం మైదా కదా. పిండి, ఒక సో 100 బేకరీ ఫుడ్ గ్రాములు ఎందుకండి, పంచదార హోమ్ మేడ్ ఈజీ ప్రాసెస్ చేసేసేయండి. 100 గ్రాములే సరిపోతుంది, ఎక్కువ స్వీట్ బాగోదు. మళ్ళీ తర్వాత నెయ్యి, మనం నెయ్యి ఎంత కావాలంటే అంతా పోసుకోవచ్చు, సరిపోయినంత. వేడి అక్కర్లేదు. నెయ్యి వేసి ఇదేంటంటే సోడానా? సోడా. ఇది కొంచెం గుల్ల రావాలా, పొంగాలంటే కొంచెం అంతా సోడా వేసుకున్నాం. ఎంత కొంచెం కొంచెం సోడా వేసుకొని ఇది ముద్ద అయిందాక పోసుకోవాలి. నెయ్యి, నూనె వద్దు, వాటర్ వద్దు, ఏమొద్దు. అంతా నెయ్యితోనే, మొత్తం నెయ్యితోనేనా? నెయ్యి. నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత మనం బిస్కెట్ లాగా ఇట్లా చేత్తోనే చేసుకోవాలి. ముద్ద కట్టేసి కొంచెం పడుతుంది కావచ్చు. నెయ్యి కొంచెం పడుతుంది. ఇట్లా రావాలా? ఇట్లా రావాలి. బేకరీలో వైట్గా ఉంటాయి కదా చందమామ బిస్కెట్. చందమామ అంటే అవి వేరే, అవి అర్ధచంద్ర ఆకారంలో ఉంటుంది, కానీ ఇవి రౌండ్గా ఉంటాయి. ఇలా ఓపికతో చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. మా చుట్టాల అమ్మాయి చేసేది మంచిగా ఇట్లా ఒక్క చేతితోనే చేసేది. ఆమె దగ్గరే నేర్చుకున్నాను నేను. మా పిల్లలు బేకరీ బిస్కెట్లు కావాలనేటోడు చిన్నప్పుడు. ఇవి ఎట్లా చేయాలా అని పక్కన చెప్తుంటే చూసి నేర్చుకున్నాను. కాకపోతే నెయ్యి కావాలి. అంటే కొంచెం స్వీట్ కొంచెం ఎక్కువనే వేయండి. స్వీట్ మంచిగానే ఉంటుంది. ఇక బాగా తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువ. ఓకే. మామూలుగా అయితే కేక్ కుక్కర్ ఉంటుంది కదా, కేక్ కుక్కర్లో పెట్టుకుంటే మంచిగా వస్తాయి. అది కనిపించలేదు. ఇది ఒక ఇట్లా పెడితే బాగుంటాయి అని, ఇత్తడి గిన్నె అయితే బాగుంటుందని ఇట్లా పెడతాను. ఇట్లా చేసుకొని మీరు కూడా టేస్ట్ చూడండి, ఎంత బాగుంటాయి. మన బేకరీలో దొరికే ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చా? అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కానీ వేసుకోవచ్చు. కాకపోతే మనం ఇట్లా షేప్ చేసేటప్పుడు అవి విడిపోతుంటాయి, డ్రై ఫ్రూట్స్ అడ్డు వచ్చి. అయితే ఇట్లా మనం వేడి పెట్టుకునేటప్పుడు దీని మీద పెట్టుకోవచ్చు, డెకరేషన్ కోసం. మొన్న మనం డిమార్ట్లో చూసినాం. ఉంటుంది, డిమార్ట్లో ఉంటుంది. పట్టుకున్నది కూడా లేదు, చూసింది. ఎందుకు అవసరమా ఉంటుంది. అయిపోయినాయా? అయితే కూడా అందుకేసుకున్నా.